గుడ్ మార్నింగ్ అండి. సో 13th నవోదయ ఎగ్జామ్ ఉంది కదా, ఓఎంఆర్ షీట్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయకూడదు అనేసి ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. సో 2 minutes మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఓఎంఆర్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. రోల్ నెంబర్, టెస్ట్ బుక్లెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్ అండ్ కిందకు వస్తే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ రన్నింగ్ హ్యాండ్స్. ఇవి క్యాండిడేట్ ఫిల్ చేయాల్సినవి. సో రోల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబర్ వచ్చేసి 1075645 అయితే సో ఫస్ట్ రోల్ నెంబర్ అనేది ప్రాపర్గా ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. అండ్ సో ప్రతి నెంబర్కి మనకి కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ కాలంలో మనకి 0 to 9 నెంబర్స్ ఉంటాయి. సో ఈ రోల్ నెంబర్ ఫస్ట్ నెంబర్ 1 కనుక ఈ కాలంలో మనకి 1 ఎక్కడుంది, సో అది మనం బబుల్ చేయాలి ప్రాపర్గా. నెక్స్ట్ 0, ఈ కాలంలో 0 ఎక్కడుంది, ఇక్కడ. సో 0 అనేది ప్రాపర్గా బబుల్ చేయాలి. నెక్స్ట్ 7, ఈ కాలంలో 7 ఎక్కడుంది, ఇక్కడ. సో 7 అనేది ప్రాపర్గా బబుల్ చేయాలి. నెక్స్ట్ 5, ఈ కాలంలో 5 ఎక్కడుంది, సో 5 అనేది ప్రాపర్గా బబుల్ చేయాలి. నెక్స్ట్ 6, ఈ కాలంలో 6 ఎక్కడుంది, సో 6 అనేది ప్రాపర్గా బబుల్ చేయాలి. నెక్స్ట్ 4, ఈ కాలంలో 4 ఎక్కడుంది, సో 4 అనేది ప్రాపర్గా బబుల్ చేయాలి. నెక్స్ట్ 5, సో ఈ 5 ఎక్కడుంది కాలంలో, సో ఆ కాలంలో 5ని మనం ప్రాపర్గా బబుల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ బుక్లెట్ నెంబర్. సో మీ టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 20222108 అనుకుంటే సేమ్. సో 2, ఈ కాలంలో 2 ఎక్కడుంది, సో 2 అనేది ప్రాపర్గా మనం బబుల్ చేయాలి. నెక్స్ట్ 8 అనేది ఎక్కడుంది కాలంలో, 8 అనేది ప్రాపర్గా బబుల్ చేయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో ఇక్కడ విత్ సర్నేమ్తో మీ నేమ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా విత్ క్యాపిటల్ లెటర్స్తో ప్రాపర్గా మనం ఇక్కడ నేమ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్స్ కూడా ఇన్ క్యాపిటల్ లెటర్స్ అండ్ విత్ సర్నేమ్ తోటి ఫాదర్ నేమ్ కూడా మిస్టేక్ లేకుండా ప్రాపర్గా క్యాపిటల్ లెటర్స్తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్, ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది ప్రాపర్గా ఇక్కడ మనం సిగ్నేచర్ పెట్టాలి. సో రిమైనింగ్ వచ్చేసి ఇన్విజిలేటర్ ఫిల్ చేసుకుంటారు. సో ఆన్సర్ షీట్ వచ్చేసి సో ఇక్కడ మనకి 1 to 80 క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆప్షన్ సి అయితే సి మాత్రమే బబుల్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ బి ఆప్షన్ అనుకోండి, బి మాత్రమే బబుల్ చేయాలి. అలా ఏ క్వశ్చన్కి ఆప్షన్ మాత్రమే మనం బబుల్ చేస్తాం. అండ్ బబుల్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. సో 2026కి వచ్చేసి మా స్కూల్ ఒక స్పెషల్ పాంప్లెట్ అనేది మేము రిలీజ్ చేసాము. సో ఎండింగ్ వరకు మా వీడియో చూడండి. మోపాడ కిషన్ నాయుడు అప్పర్ ప్రైమరీ స్కూల్, నర్సరీ టు 7th క్లాస్ అడ్మిషన్స్ ఓపెన్. దయచేసి మమ్మల్ని వదిలేయండి, ఉన్న సీట్లే తక్కువ. మా వద్ద సీట్లు బలమైన భవిష్యత్తు కోసం మాత్రమే, రికమెండేషన్స్ కాదు. చూడండి, ఇక్కడ మా స్కూల్లో ఒక ఏ సెక్షనే ఉంటుంది, బి సెక్షన్ అస్సలు ఉండదు. సీట్లు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే తొందరగా ఎన్రోల్ అవ్వండి. ఎంట్రన్స్ ఎగ్జామ్లో అర్హత సాధించిన వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్, మోర్ రిజల్ట్. ఈ సంవత్సరం నవోదయ సైనికుల సత్తా చాటిన మా విద్యార్థులు 3rd, 4th, 5th క్లాస్ పిల్లలకి అకాడమిక్స్తో పాటు సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 6th, 7th పిల్లలకైతే ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గమనిక, మన సొంత బిల్డింగ్లో విద్య, వినయం, విజయం మన లక్ష్యం. కోచింగులు అందరూ ఇస్తారు, కానీ ర్యాంకులు సాధించే సాధన కొందరే ఇస్తారు. అది మన ఎంకేఎంలో మాత్రమే. సో ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. సో ఒకే క్వశ్చన్కి మనం 2 బబ్లింగ్స్ అనేవి చేయకూడదు. అండ్ ఇలా హాఫ్ ఆఫ్ బబ్లింగ్ అనేది మనం చేయకూడదు. అండ్ బబ్లింగ్ అనేది బయటకు కూడా రాకూడదు. ఎలా చేయాలి అంటే ప్రాపర్గా మనం సర్కిల్ లోపలే కంప్లీట్గా బబుల్ చేయాలి. ఇలా చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. సైనిక్ నవోదయకు సంబంధించి పిన్ టు పిన్ అప్డేట్ మీకు తెలియాలి అని అంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.